హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుంచి 2024 మధ్య గల పెండింగ్ డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల కాలాల్లో రావాల్సినటువంటి డీఏ అరియర్స్‌కు సంబంధించిన వివరాలనైతే పరిశీలిద్దాం. జూలై 2018 మరియు జనవరి 2019 మధ్య మొత్తం 90 నెలలకు సంబంధించి బిల్లులు ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదు. ఈ బకాయిలను ఉద్యోగులు అప్పటికే ఇన్‌కమ్ టాక్స్ కింద చెల్లించినా ఇంకా వారి ఖాతాల్లో జమ కావడం లేదు. ఇక జూలై 2019 నుంచి జనవరి 2021 వరకు బకాయిల లిస్టు చూసుకున్నట్లయితే జూలై 2019కి గాను 30 నెలలు, జనవరి 2020కి గాను 6 నెలలు, జూలై 2020కి గాను 6 నెలలు, జనవరి 2021కి గాను 6 నెలలు. ఇవన్నీ చెల్లింపులు జరగాల్సి ఉన్నప్పటికీ ఇంకా ప్రభుత్వ స్థాయిలో క్లారిటీ లేదు. ఇక జూలై 2021కి సంబంధించి 6 నెలల డీఏ కూడా పీఆర్సీలో కలిపేశారు. అయితే ఈ పీఆర్సీ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఇంకా స్పష్టత లేదు. ఫ్రీజ్ చేసిన డీఏ బకాయిల విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వం జనవరి 2020, జూలై 2020, జనవరి 2021కి సంబంధించి డీఏ బకాయిలను ఫ్రీజ్ చేసింది. జనవరి 2020కి గాను 18 నెలలు, జూలై 2020కి గాను 12 నెలలు, జనవరి 2021కి గాను 6 నెలలు. అలాగే జనవరి 2022కు 16 నెలలు, జూలై 2022కి గాను 15 నెలలు, జనవరి 2023కి గాను 15 నెలలు, జూలై 2023కి గాను 12 నెలలు. ఈ బకాయిలు చెల్లించేందుకు షెడ్యూల్ ప్రకటించిన బిల్లులకు పెట్టుకునేందుకు ఇంకా ప్రభుత్వం అనుమతించలేదు. ఇక జనవరి 2024 14 నెలల, జూలై 14 నెలలు, అలాగే జూలై 2024 గాను 8 నెలలకు గాను డీఏ బకాయిలు సంబంధించి వీటి తాలూకా జీవోలు కూడా ఇంతవరకు విడుదల కాలేదు. పెండింగ్ బిల్లులు మరియు ప్రభుత్వ వైఖరి. డీఏ అరియర్స్ మాత్రమే కాదు, ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్ బిల్లులు, పీఆర్సీ అరియర్స్, ట్యూషన్ ఫీజు బిల్లులు, అలాగే గ్రాట్యుటీ కమ్యుటేషన్, అర్జిత సెలవుల చెల్లింపులు కూడా, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు ఇవన్నీ కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం గత ఉద్యోగుల జీతభత్యాల నుంచి రికవరీ చేసిన సొమ్ములను మరొక అవసరాలకు మళ్లించింది. తిరిగి సకాలంలో చెల్లించకపోవడం సరైన నిర్ణయం కాదు. భారత రాజ్యాంగం ప్రకారంగా ఫినాన్షియల్ కోడ్ నిబంధనల ప్రకారం ఇది అనైతికం. ఒక బ్యాంకు ఖాతాదారుడి డబ్బును బ్యాంకు ఆహ్, రీచ్ అవ్వనీయకుండా అడ్డుకుంటే అది అక్రమమైతే ఇది అంతే. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆందోళనలు. ప్రస్తుతం రిటైర్మెంట్‌లో ఉన్న ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఇంకా సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల పరిస్థితి కూడా అయోమయంలో ఉంది. ఈ అంశంపై మాట్లాడితే సీసీఏ కండక్ట్ రూల్స్ ఉల్లంఘన అన్న నెపంతో నోటీసులు ఇస్తారు. అయితే అదే రూల్స్ ప్రభుత్వ అధికారులకు ఎందుకు వర్తించవు అనే ప్రశ్న ఉద్యోగ పెన్షనర్ల నుంచి వస్తోంది. ఉద్యోగుల కష్టాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చట్టాలను కఠినంగా అమలు చేయాలి. అలాగే బకాయిలను చెల్లించడంలో జాప్యం చేసిన అధికారులను, పాలకులను శిక్షించే న్యాయ ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వాదన, ఉద్యోగుల ఆశలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లించే ప్రక్రియను చేపట్టింది. అయితే గత అనుభవాల పునరావృతం కాకుండా ఉద్యోగులు ఆశించినట్లుగా డీఏ అరియర్స్, పెండింగ్ బిల్లులను త్వరగా చెల్లించాలి. ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది.